Hi, hi viewers. This is Shiva, graphic designer. So, గ్రాఫిక్ డిజైనింగ్ ఎలా చేయాలి అనేది మనకు గ్రాఫిక్ డిజైనింగ్లో జాబ్స్ రావాలి అంటే మామూలుగా టూల్స్ ఎక్స్ప్లెనేషన్ చూసినంత మాత్రాన మనకు గ్రాఫిక్ డిజైనింగ్ చేయడం రాదు. సో డిజైనింగ్ వేరు, టూల్స్ ఎక్స్ప్లెనేషన్ వేరనమాట. టూల్స్ వచ్చినంత మాత్రాన డిజైనింగ్ నాకు వచ్చు అనుకుంటే పొరపాటే. ఓకే, సో డిజైనింగ్ అనేది ప్రాక్టికల్గా చేస్తే మాత్రమే మనకు గ్రాఫిక్ డిజైనింగ్ అనేది వస్తుంది. అప్పుడే మనకు జాబ్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఆ డిజైన్స్ ఎలా చేయాలి అనేది నేను చేస్తూ మీకు చూపిస్తాను. మీరు దాన్ని ఫాలో అయితే మీకు కంపల్సరీ 100% జాబ్ గ్యారంటీ వస్తుంది అనమాట. సో అందులో ఎలాంటి సందేహం లేదు. ఏ కంపెనీకైనా సో ఆ కంపెనీలో ఏం వర్క్ అయితే చేస్తారో అదే వర్క్ మనకు వస్తే చాలు, ఈజీగా జాబ్ వచ్చేస్తుంది అనమాట. సో దానికి గూగుల్లో smlcreative.blogspot.in అని కొట్టండి. నేను చేసిన డిజైన్స్, నా క్లయింట్స్ అన్ని వర్క్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. సో ఈ పాంప్లెట్స్ ఎలా చేయాలి అనేది, ఈ డిజైన్స్ ఎలా చేయాలి అనేది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. అలాగే యూట్యూబ్లో చివరిన క్లిక్ చేసి స్లాష్ ఇచ్చి C/SML క్రియేటివ్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. నా ఛానల్ వస్తుంది. సో గ్రాఫిక్ డిజైనింగ్ అనేది నేను ప్రాక్టికల్గా చేసి అన్ని వీడియోస్ అనేది దీంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ మై సైట్ గ్రాఫిక్ డిజైనర్. ఓకే, యూట్యూబ్ చివరిన స్లాష్ ఇచ్చి C/SML క్రియేటివ్ అని టైప్ చేస్తే చాలు. ఓకే, దీంట్లో నేను చేసిన డిజైన్స్ అన్నీ ప్రాక్టికల్గా చేసి దీంట్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు వీటిని చూసి ఫాలో అయితే కంపల్సరీ మీకు డిజైనింగ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను డిజైన్స్ ఎప్పుడు చేసి పెడతా అనేది, నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు డిజైనింగ్స్ ప్రాక్టికల్గా చేసి అప్లోడ్ చేస్తుంటాను. అవి డైరెక్ట్గా నేను పెట్టగానే డైరెక్ట్గా మీ మెయిల్లోకి రావాలి అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ చేసి ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అవి అనేది డైరెక్ట్గా మీ మెయిల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో వెనక్కి పడిపోకుండా ఉంటాయి. సో అలాగే దీన్ని నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ పాంప్లెట్ అనేది ఎలా డిజైన్ చేశాము, ఎలా చేశారు అనేది నేను చేసి మీకు చూపిస్తాను. దీని మీద క్లిక్ చేయగానే ఇది మనకు పెద్దగా ఓపెన్ అవుతుంది. సో రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ కాపీ ఇమేజ్ అనండి. కొరల్ డ్రా ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను నేను. దీంట్లోకి వచ్చేసి ఫైల్, న్యూ డాక్యుమెంట్ తీసుకోండి. దీంట్లో ఏదైనా పర్లేదు, కంపల్సరీ సేమ్ వైకే ఉండాలి. 300 రిజల్యూషన్ కంపల్సరీ ఉండాలి. ఓకే, దీంట్లో కంట్రోల్ పట్టుకొని వి నొక్కితే అక్కడ కాపీ చేసాము, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ అవుతుంది అన్నమాట.
సో ఈ సైజ్ వచ్చేసి ఈ పాంప్లెట్ సైజ్ వచ్చేసి A5 సైజ్ అనమాట ఇది. సో మనకు ఈ డాక్యుమెంట్ వచ్చేసి లెటర్లో ఉంది, ఇక్కడ A4 పెట్టుకుంటున్నాను. సో A4 కన్నా చాలా పెద్ద ఉందన్నమాట. ఇప్పుడు ఈ పాంప్లెట్ సైజ్ ఎగ్జాక్ట్గా రావాలి, ఒరిజినల్ సైజ్ ఎంత అయితే ఉంటుందో అంతే రావాలి అంటే మనకి ఇక్కడ లాక్ వేసుకోవాలి. క్లిక్ చేస్తే లాక్ అన్లాక్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే లాక్ అవుతుంది అనమాట. సో మనకు ఇంచెస్లో పెట్టుకోవాలి పాంప్లెట్ సైజ్ అనమాట. ఈ పాంప్లెట్ పైన క్లిక్ చేసి ఇక్కడ విడ్త్ 8.5 ఓన్లీ విడ్త్ మాత్రమే పెట్టి ఎంటర్ నొక్కేసాను. నేను నొక్కగానే దాని హైట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో కీబోర్డ్లో మనకు దీని మీద క్లిక్ చేసి పీ నొక్కగానే ఈ పేజ్లో సెంటర్కి వచ్చేస్తుంది. ఈ పేజీ మనకి డాక్యుమెంటు పోర్ట్రేట్లో ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ల్యాండ్స్కేప్ వచ్చేస్తుంది. ఓకే, ఇది మనకు జూమ్ టూల్ మీద క్లిక్ చేసి నేను పోస్టర్ ఈ పాంప్లెట్ కార్డ్కి మాత్రం క్లిక్ చేసి డ్రాగ్ చేసి జూమ్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసి వదిలేగానే జూమ్ అయిపోతుంది. సో ఈ డిజైన్ అనేది ఎలా చేసి ఉంటారు, ఎలా చేయాలి అనేది చేసి చూపిస్తాను. జాగ్రత్తగా విని దీన్ని ఫాలో అయితే చాలు, ఓకేనా. సో దీని సైజ్ వచ్చేసి 8.5 5.5. ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకుంటున్నా, క్లిక్ చేసి డ్రాగ్ చేసి వదిలేసి దీని యొక్క లాక్ తీసుకోవాలి. ఇప్పుడు లాక్ తీసుకోకపోతే ఇక్కడ 8.5 కదా పెడుతూ 8.5 ట్యాబ్ నొక్కితే కిందికి వచ్చేస్తుంది. 5.5 అన్నాం. ఇప్పుడు ఎంటర్ నొక్కగానే అది కిందిదే అప్లై అయిపోతుంది, 5.5 వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి 10 పాయింట్స్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో అందుకే లాక్ ఉండకూడదు, లాక్ తీసేసి అప్పుడు 8.5 5.5 ఎంటర్ పీ నొక్కితే ఎగ్జాక్ట్గా దాంట్లో ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు నేను క్లిక్ చేయగానే ఈ పైన రెక్టాంగిల్ బాక్స్ సెలెక్ట్ అయింది. కంట్రోల్ Z అంటే మళ్ళీ బ్యాక్ వెళ్తాం, సేమ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ రెక్టాంగిల్ బాక్స్ కింద ఆ పాంప్లెట్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆల్ట్ బటన్ కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి మౌస్తో క్లిక్ చేయగానే మనకు పాంప్లెట్ అనేది సెలెక్ట్ అవుతుంది. అదే సెలెక్ట్ అయ్యింది అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ బిట్ మ్యాప్ అని ఉంటుంది. ఓకే, బిట్ మ్యాప్ చూసుకుంటే తెలిసిపోతుంది. దీన్ని మధ్యలో పట్టుకొని ఇక్కడ పక్కకు పెట్టేసేయాలి. ఓకే ఓకే పీ నొక్కేసి పేజ్ సెంటర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు జూమ్ చేసుకొని ఈ పైన బాక్సులు ఎలా పెట్టాడు అనేది చూపిస్తాను. కంట్రోల్ Z ప్లస్ నొక్కితే మనకి రెక్టాంగిల్ బాక్స్ డూప్లికేట్ వస్తుంది. ప్లస్ ఇక్కడ కింది నుంచి పట్టుకొని పైకి లాక్కెళ్ళాను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అది ఎంత ఉందో అంత. ఇక్కడ నుంచి గిట పట్టుకొని ఇక్కడ లాగాను. సో ఇప్పుడు ఈ కార్నర్స్ అనేవి వేరేలాగా ఉన్నాయి, ఈ కార్నర్స్ ఇంకోలా ఉంది. అంటే ఇది రౌండ్గా ఉందన్నమాట. సో షేప్ టూల్, మనకి షేప్ టూల్ ఉపయోగపడుతుంది. ఇక్కడ షేప్ టూల్ క్లిక్ చేయగానే మనకు 4 కార్నర్స్ సెలెక్ట్ అవుతాయి. సో మనకు 4 కార్నర్స్ కాదు, ఒక్క కార్నర్ మాత్రమే రౌండ్ కావాలి. ఈ 4 కార్నర్స్ సెలెక్షన్లో ఉన్నప్పుడు ఇక్కడ క్లిక్ చేసి మనం డ్రాగ్ చేస్తే 4 కార్నర్స్ రౌండ్గా వచ్చేస్తాయి. జస్ట్ ఈ కార్నర్ మీద క్లిక్ చేస్తే అవన్నీ డీసెలెక్ట్ అవుతాయి, ఇది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేస్తే మనకు రౌండ్ ఎడ్జ్ వచ్చేస్తుంది అన్నమాట. సో జూమ్ చేసుకొని ఇంకా ఇది ఇంతే వస్తుంది. ఓకే, దీనికి మెరూన్ కలర్, రెడ్ కలర్ ఇచ్చేసిండు. రెడ్ కలర్ ఇచ్చి దీనికి మెరూన్ కలర్ రావాలి. ఇదే కలర్ దీనికి రావాలి అంటే మనకు ఐడ్రాపర్ టూల్ ఉంది ఇక్కడ. ఈ టూల్ మీద క్లిక్ చేసి ఏ కలర్ కావాలో ఆ కలర్ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయాలి. మనకు దేనికి కావాలో ఆ కలర్
దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అదే కలర్ దీనికి అప్లై అవుతుంది. కానీ ఆ బిట్ మ్యాప్ అనేది, ఈ పాంప్లెట్ అనేది ఆర్జీబీ ఓకే, పాంప్లెట్ అనేది ఆర్జీబీలో ఉంది కాబట్టి ఈ బాక్స్కు ఏదైతే కలర్ అప్లై చేసామో అది గిట మనకు ఆర్జీబీలోనే వస్తుంది. సో మనకు కావాల్సింది ఆర్జీబీ కలర్ కాదు, సిఎంవైకే కలర్ కావాలి. కాబట్టి దీనికి ఈ మెరూన్ కలర్ అనేది ఎలా అప్లై చేయాలి? డైరెక్ట్గా రెడ్ కలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ కలర్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు చిన్న పాపప్ వస్తుంది. సో దీంట్లో మోడల్స్కి వెళ్ళి ఇక్కడ 100 ఉంది, మెజెంటా ఎల్లో 100 ఉంది. మనము ఇది బ్లాక్ వచ్చేసి ఒక 60 ఇస్తున్నాను. 60% బ్లాక్ 60 యాడ్ చేస్తే మెరూన్ డార్క్ వస్తుంది అన్నమాట. సో 20 యాడ్ చేస్తే కొంచెం లైట్ తగ్గుతుంది. 30 చేస్తే కొంచెం 40 ట్యాబ్ నొక్కాలి కిందికి రావాలంటే 50. ఓకే, 60 ఇస్తే ఇంకా డార్క్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, దీనికి ఈ అవుట్లైన్ కలరు బ్లాక్ ఉంది. ఈ అవుట్లైన్ అనేది ఉండొద్దు, అవసరం లేదు. ఈ ఇంటూ మార్క్ మీద మనం మౌస్తో రైట్ క్లిక్ ఇస్తే అవుట్లైన్ అనేది పోతుంది. చూడండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ గిట కావాలి. సో దీనినే డూప్లికేట్ తీసుకొని, డూప్లికేట్ కావాలి. సో కంట్రోల్ బటన్ పట్టుకొని ఇక్కడ ఈ కార్నర్లో ఇటు సైడ్ మౌస్ పెట్టుకొని ఈ పాయింట్ నుంచి ఇతలకి డ్రాగ్ చేసేయాలి. డ్రాగ్ చేసి అప్పుడే వదిలేయద్దు. మౌస్ అలాగే హోల్డ్ చేసి పట్టుకొని రైట్ క్లిక్ ఇవ్వాలి. మనకు ప్లస్ సింబల్ వస్తుంది, అప్పుడు డూప్లికేట్ వచ్చినట్టు. కంట్రోల్ వదిలేసేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం జరుపుదాం. మనకు జెడ్ నొక్కితే కీబోర్డ్లో జూమ్ టూల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, దాంతో ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. స్పేస్ నొక్కితే మళ్ళీ ప్రీవియస్ టూల్ వస్తుంది. దీన్ని ఇక్కడ దాకా జరుపుదాం. షిఫ్ట్ పట్టుకొని జరిపేస్తున్నా. ఓకే, ఇక్కడి వరకే కావాలి, ఇదంతా అవసరం లేదు. అప్పుడేం చేయాలి? రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని ఇక్కడ నుండి క్లిక్ చేసి, ఇదంతా అవసరం లేదు కాబట్టి వదిలేసి, దీన్ని ఈ రెక్టాంగిల్ బాక్స్ను ఈ మెరూన్ కలర్ బాక్స్ని షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే రెండు సెలెక్ట్ అవుతాయి. అప్పుడు మనము బ్యాక్ మైనస్ ఫ్రంట్ ఇది క్లిక్ చేస్తే అది కట్ అయిపోతుంది. ఓకే, మనకు దీని వరకు సపరేట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలి. మళ్ళీ ఈ రెక్టాంగిల్ బాక్స్ను ప్లస్ డూప్లికేట్ చేసి ప్లస్ నొక్కగానే డూప్లికేట్ వచ్చేస్తుంది. కింద నుంచి పైకి లాక్కెళ్తున్నా. ఓకే, దీనికి ఎల్లో కలర్ చేస్తున్నా. ఎల్లో కలర్ అంటే అది ప్యూర్ ఎల్లో కాదు, 100% ఎల్లో ఉంది. అది 100% ఎల్లో కాకుండా మోడల్స్కి వెళ్ళి మిరా అనేది ఒక 20% యాడ్ చేస్తున్నా. ఓకే, దీనికి కూడా అవుట్లైన్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ రెక్టాంగిల్ బాక్స్ ఉంది. ఇప్పుడు వీటిని కిందికి పంపించేద్దాం. ఈ మొత్తం సెలెక్ట్ చేసుకొని, అది ఎందుకంటే ఇది అనేది క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి ఈ పాంప్లెట్ కిందికి పంపించేస్తున్నా. కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని పేజ్ డౌన్ యారో కాదు, పేజ్ డౌన్ పేజ్ అప్ అని బటన్స్ పైన రాసి ఉంటుంది. ఓకే, డౌన్ యారో అప్ యారో కాదు, షిఫ్ట్ పట్టుకొని పేజ్ డౌన్ నొక్కగానే అవన్నీ కిందికి వెళ్ళిపోతాయి. ఓకేనా, జూమ్ చేసుకొని దీని కాడికి రెక్టాంగిల్ బాక్స్ తీసుకుంటున్నా. ఇవి షేప్ టూల్తో 4 కార్నర్స్ రౌండ్గా చేసేస్తున్నా. ఓకే, దీనికి
ఈ ఎల్లో కలరే అప్లై చేస్తున్నా. ఏదైతే ఎల్లో కలర్ ఇచ్చామో మనము ఇవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి మనకు వరుసగా. కలర్స్ అప్లై చేసిన కలర్స్ వచ్చేసినట్టే ఇలా వరుసగా వచ్చేస్తాయి అనమాట. ఇదే కలర్ కాబట్టి దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ అవుట్లైన్ లేదు కాబట్టి ఇంటూ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చేస్తే అవుట్లైన్ పోతుంది. ఇప్పుడు ఇక్కడ మెరూన్ కలర్ బాక్స్లో ఇంకొకటి ఉంది. దీనినే పట్టుకొని కిందికి తీసుకొచ్చి రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా, డూప్లికేట్ వచ్చేస్తుంది. దానికి మెరూన్ కలర్ అప్లై చేస్తున్నా. దీన్ని ఇప్పుడు ఎల్లో కలర్ బాక్స్ కిందికి పంపించాలి. కంట్రోల్ పట్టుకొని పేజ్ డౌన్ నొక్కితే కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆ మ్యాటర్ అనేది టైప్ చేద్దాం. షిఫ్ట్ పేజ్ డౌన్ నొక్కేశాను. ఇది టెక్స్ట్ టూల్తో అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకు కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఆ కర్సర్ ఎక్కడైతే బ్లింక్ అవుతుందో మనం టైప్ చేయగానే అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడే కానీ దీని లోపల టైప్ చేయొద్దు, బయటనే టైప్ చేసుకొని లోపలికి తెచ్చుకొని పెట్టుకోవాలి. ఓకే, దీన్ని ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే దీంట్లోకి వెళ్ళాలి. ఓకే, దీంట్లో వచ్చేసి నేను స్విస్ ఫాంట్ పెట్టుకుంటున్నా. స్విస్ ఫాంట్ కండెన్స్డ్ పెట్టుకుంటున్నా. సో సేమ్ ఫాంట్ కావాలి అంటే మనకు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కాబట్టి వేరే ఫాంట్ పెట్టుకుంటున్నా. సో ఈ కార్నర్ పట్టుకొని లాగితే పెద్దగా అవుతుంది అన్నమాట. ఈ కార్నర్ పట్టుకొని లాగితే పెద్దగా సాగిపోతుంది. ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ గిట్ట పెద్దగా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కింది మ్యాటర్ కూడా టైప్ చేసుకుంటున్నా. అంటే మళ్ళీ టెక్స్ట్ టూల్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని మ్యాటర్ టైప్ చేసుకో అవసరం లేకుండా దీనినే కిందికి పట్టుకొని వచ్చి రైట్ క్లిక్ ఇస్తే డూప్లికేట్ వస్తుంది. ఓకే, డబల్ క్లిక్ ఇస్తే మనకు కర్సర్ వస్తుంది. ఈ కర్సర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం టైప్ చేయడానికి వీలు అవుతుంది. కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు. క్యాప్స్ ఆన్ చేసుకొని అన్ని అప్పర్ కేసులో ఉన్నాయి కాబట్టి, లేదా నార్మల్గా టైప్ చేస్తున్నా. ఫాంట్ సైజ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి కంట్రోల్ ఏ అని మొత్తం సెలెక్ట్ చేసుకొని మనకు కీబోర్డ్లో రైట్ సైడ్లో నెంబర్స్ ఉంటాయి 1 2 3లు 1 2 3 4 అని 4 నెంబర్ క్లిక్ చేస్తే కంట్రోల్ పట్టుకొని ఫాంట్ సైజు తగ్గుతుంది. 6 నెంబర్ క్లిక్ చేస్తే ఫాంట్ సైజు పెరుగుతుంది. ఓకే, రైట్ యారో కర్సర్ చివరికి రావడం కోసం హై స్కూల్. ఓకే, ఓకే, ఇవేమో అన్ని అప్పర్ కేస్లో ఉన్నవి. ఇవేమో కొన్ని అప్పర్ కేస్లో ఉన్నాయి, కొన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయన్నమాట. సో అన్ని అప్పర్ కేస్లో రావాలి. కంట్రోల్ ఏ అని మొత్తం సెలెక్ట్ చేసుకొని, కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. దీంట్లో మధ్యలో మౌస్ పెట్టి రైట్ క్లిక్ ఇస్తే మనకు ఆప్షన్ బాక్స్ వస్తుంది. దీంట్లో చేంజ్ కేస్కి వెళ్ళి అప్పర్ కేస్ అనాలి. అప్పర్ కేస్ అంటే మనకు అన్ని అప్పర్ కేస్ వచ్చేస్తాయి. పిక్ టూలో క్లిక్ చేసి దీని సైజ్ అనేది ఒక కార్నర్ నుంచి తగ్గిస్తున్నా. ఓకే, ఇది ఇక్కడ పెట్టేస్తున్నా. కొంచెం లాగి. ఓకే,
అలాగే ఈ కొలంబస్ మోడల్ స్కూల్ అనేది టైప్ చేసి పెట్టుకోవచ్చు. మనము డైరెక్ట్గా టైప్ చేసి అక్కడ పెట్టేస్తే అయిపోతుంది. రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ టీఎస్. ఇది గిట్ట ఫాంట్ సైజ్ చిన్న చేసుకొని వేరే కలర్ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆ కింద ఉన్న బాక్సులన్నీ నేను పైనకి తెచ్చుకుంటున్నా. షిఫ్ట్ పట్టుకొని అన్నీ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని పేజ్ అప్ నొక్కగానే అన్నీ పైకి వచ్చేస్తాయి. ఇవి గిట్ట పైకి రావాలి. ఇవి సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని పేజ్ అప్. ఓకే, దీన్ని జూమ్ చేసుకుంటున్నా. ఈ టెక్స్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి షిఫ్ట్ పట్టుకొని పేజ్ అప్. ఓకే, దీనికి ఎల్లో కలర్ ఇచ్చేసి దానికి చిన్న ఎఫెక్ట్ ఉంది. ఇక్కడ ఈ ఎల్లో కలర్కు షాడో లాగా అనిపిస్తుంది. సో ఇది ఎలా పెట్టాలి అంటే దీన్ని ఈ స్కూల్ నేమ్ను వచ్చేసి మనము ఇంకోటి డూప్లికేట్ తీసుకోవాలి అనమాట. సో పట్టుకొని కిందికి లాగి రైట్ క్లిక్ ఇచ్చేస్తే డూప్లికేట్ వచ్చేస్తుంది. దీనికి రెడ్ కలర్ ఇచ్చి రెడ్ కలర్కి మనం ఇక్కడ ఎంత ఇచ్చాము, బ్లాక్ 60 ఇచ్చాము, ఒక 50 ఇద్దాం. 50 లేదా 40 60 ఇచ్చాము. ఎక్కువ ఉండాలి, షాడో కాబట్టి ఎక్కువ ఉండాలి. 80 ఇస్తున్నాను నేను. ఓకే ఓకే, కంట్రోల్ పట్టుకొని పేజ్ డౌన్, దాని కిందికి వెళ్ళిపోతుంది. అది షాడోలా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది అలైన్మెంట్ చేయాలి. దీనికి సెంటర్ అనమాట. షిఫ్ట్ పట్టుకొని దీన్ని క్లిక్ చేసి సి నొక్కగానే కీబోర్డ్లో జస్ట్ సి మాత్రమే నొక్కాలి. సెంటర్ వచ్చేస్తుంది. కింద టచ్ అవ్వద్దు, కొంచెం పైకి వెళ్ళాలి. అప్ యారో డౌన్ యారో. ఓకే, దీంట్లో కొలంబస్ మోడల్ స్కూల్ అని కింద రాసేస్తే అది సెట్ అయిపోతుంది. ఇంకా ఈ కంటెంట్ మొత్తం వాళ్ళే ఇస్తారు మనకు. కంటెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా అలైన్మెంట్ చేసుకోవాలి అంటే టెక్స్ట్ టూల్ తీసుకొని మనం క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకొని అదే మ్యాటర్ మొత్తం టైప్ చేసుకోవాలన్నమాట. ఓకే, మామూలుగా ఏదో టైప్ చేస్తున్నాను నేను. ఎంటర్ ఓకే, ఇలా టైప్ చేసుకున్నాక సో ఇట్లా లైన్స్ దూరం రావాలి. ఓకే ఓకే, దీనికి ఫాంట్ వచ్చేసి ఫ్యూచరా పెట్టుకుంటున్నా నేను. ఫ్యూచరా ఫాంట్ పెట్టుకుంటున్నా. లైన్ అనేది లైన్ హైట్ పెరగాలి. అప్పుడు మనము టెక్స్ట్కి వెళ్ళి టెక్స్ట్ ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే కంట్రోల్ టీ అంటే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ సైడ్ వచ్చేస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే అది ఓపెన్ అయిపోతుంది. దీంట్లో లైన్ హైట్ అన్నమాట. ఇక్కడ 100 ఉంది, 140 పెడితే దూరం వస్తుంది. 140 కింద 140. ఓకే, పైన కింద స్ట్రీమ్లో ఉన్నప్పుడు రెండింటికి అప్లై చేయాలి. పైన ఎంత అయితే పెడతామో కింద గిట అంతే పెట్టుకోవాలి. ఓకే, ఇలా బాక్స్ లాగా వచ్చేస్తే దీన్ని స్ట్రీమ్ అంటాం. మామూలుగా క్లిక్ చేసి టెక్స్ట్ టూల్తో టైప్ చేసి ఎంటర్ ఇలా టైప్ చేస్తే దీన్ని నార్మల్ టెక్స్ట్ నార్మల్గా స్ట్రీమ్ అన్నాము. నార్మల్గా అనమాట. దీంట్లో ఇక్కడ లైన్ హైట్ అనేది డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. స్ట్రీమ్కి మాత్రమే ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి, నార్మల్ దానికి ఓపెన్ అవ్వవు. దీంట్లో 140 వీటి ఎంటర్ నొక్కగానే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అనమాట. సో స్ట్రీమ్కు ఈ రెండు అప్లై చేయాలి, అలాగైతేనే వచ్చేస్తాయి, లేకపోతే రావు. ఓకే, దీంట్లోకి ఈ బుల్లెట్ పాయింట్స్ కావాలి. ఓకే,
ఈ బుల్లెట్ పాయింట్స్ ఎలా పెట్టామనేది చూపిస్తాను. సో సింబల్స్ కావాలి అంటే మనకు టెక్స్ట్కి వెళ్ళి ఇన్సర్ట్ సింబల్ క్యారెక్టర్ అన్నదా దీని మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ సైడ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇన్సర్ట్ క్యారెక్టర్ అని దీంట్లో టైప్ చేసుకోవాలి. సో మనకు ఆ సింబల్స్ కావాలి కాబట్టి దీంట్లో వింగ్డింగ్స్ అని టైప్ చేసి మనకు ఇక్కడ వస్తాయి అన్నమాట. దీంట్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు కొన్ని సింబల్స్ వస్తాయి. దీంట్లో మనకు ఏది కావాలో అది పెట్టుకోవచ్చు. హ్యాండ్ సింబల్స్ పెట్టుకోవచ్చు. నాకు కావాల్సింది ఇక్కడ ఉంది అనమాట. సో దీన్ని తీసుకొచ్చి పట్టుకొని దీన్ని తీసుకొచ్చి వదిలేసాను. సో ఈ కార్నర్ నుంచి చిన్నగా చేస్తున్నా. ఓకే, దీంట్లో రైట్ మార్క్ ఉంది. ఆ రైట్ మార్క్ ఇట్లా తీసుకుంటున్నా. సో ఇక్కడ కింద ఉంది అనమాట. ఇక్కడ గిట్ట ఉంది ఆల్రెడీ. సో కింద షాడో లాంటిది దీనికి లేదు కాబట్టి నేను ఆ ఎఫెక్ట్ కోసం ఇది తీసుకున్నా. ఇది సపరేట్గా తీసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడే కానీ లైన్స్తో ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ అవుట్లైన్ కలర్ అనమాట ఇది. దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చి ఈ రెండు కంపల్సరీ ఆన్ చేయాలి. ఆన్ చేసి ఓకే నొక్కాలి. దీనికి కూడా డబుల్ క్లిక్ చేసి అవుట్లైన్ మీద ఓకే ఈ రెండు ఆన్ చేసుకొని ఓకే అనాలి. ఓకే, దీన్ని చిన్నగా చేస్తున్నా. దీన్ని కూడా చిన్నగా చేస్తున్నా. ఓకే, ఇలా పెట్టేసుకొని దీనికి డైరెక్ట్గా ఏది రెడ్ కలర్ మెరూన్ కలర్ చేసింది కాబట్టి మెరూన్ కలర్ పెట్టేశాను. మెరూన్ కలర్ క్లిక్ చేస్తే కలర్ అప్లై అయిపోతుంది. ఈ అవుట్లైన్ అవసరం లేదు కాబట్టి రైట్ క్లిక్. ఓకే, ఇప్పుడు ఈ రైట్ మార్క్ మీద తీసుకుపోయి ఇక్కడ పెట్టేసి చిన్నగా చేసుకొని ఓకే దీనికి గ్రీన్ కలర్ ఇచ్చాను. అవుట్లైన్ అవసరం లేదు. అవుట్లైన్ తీసేస్తున్నా. దీని మీద రైట్ క్లిక్ ఇస్తే అవుట్లైన్ పోతుంది అనమాట. సో కొంచెం పెద్దగా చేసుకుంటున్నా. ఓకే, ఇది బుల్లెట్ పాయింట్స్ అనమాట. సో ఇలాంటివి మనకు చాలా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా వింగ్డింగ్స్లలో ఇక్కడ ఉన్నాయి. ఇంకా డింగ్ బీడ్స్ ఉంటుంది. ఓకే, డింగ్ బీడ్స్ అని టైప్ చేస్తే దీంట్లో వస్తాయి చాలా సింబల్స్, చాలా క్యారెక్టర్స్. వీటిలో చూసుకొని మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ పైన క్లిక్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఫాంట్ ఉంది కదా, దీన్ని ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టేసి జూమ్ చేసుకొని ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి చూపిస్తున్నా. మీరు మ్యాటర్ టైప్ చేసుకునేటప్పుడు ఇక్కడనే టైప్ చేసుకొని పెట్టుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదొకటి ఇదొకటి ఈ రెండు సెలెక్ట్ చేసుకొని Ctrl+G అనాలి. ఇక్కడ క్లిక్ చేస్తే గ్రూప్ అవుతుంది అన్నమాట. Ctrl+G నొక్కగానే గ్రూప్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఒక్కసారి క్లిక్ చేస్తే రెండు సెలెక్ట్ అయిపోతాయి. ఇలా తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇది ఒక్కొక్కటి తీసుకొచ్చి షిఫ్ట్ పట్టుకొని కిందికి పట్టుకొచ్చి రైట్ క్లిక్ ఇవ్వాలి. డూప్లికేట్ వచ్చేస్తుంది. ఓకే, ఇది రిపీటెడ్ టూల్. సేమ్ డిస్టెన్స్లో మళ్ళీ ఇక్కడనే రావాలి. Ctrl+R కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఆర్ బటన్ నొక్కితే సేమ్ ప్లేస్లో ఇంకోటి వచ్చేస్తుంది. మళ్ళీ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి. ఓకే, సేమ్ డిస్టెన్స్లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ టెక్స్ట్కు బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ కనిపించకుండా ఉండాలి అంటే ఇక టెక్స్ట్కి వెళ్ళి దీంట్లో పారాగ్రాఫ్ టెక్స్ట్ ఫ్రేమ్స్లో షో
టెక్స్ట్ ఫ్రేమ్స్ అని ఉంది. ఇది ఆఫ్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోతే అది కనిపించదు అనమాట. ఓకే, ఈ అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ ఇది అనేది నెట్లో వెతకండి. సో ట్యాగ్స్ అని సెర్చ్ చేస్తే నెట్లో వస్తాయి మనకు. ఓకే, ఈ కింద గిట సేమ్ వీటిని, ఈ కింది వాటినే పైన వాటినే కంట్రోల్ G గ్రూప్ చేసుకొని కిందికి వచ్చేసి డూప్లికేట్ తీసుకొని ఇక్కడ మిర్రర్స్ అనమాట, అప్లో మిర్రర్స్ తీసాను. ఓకే, వర్టికల్, హారిజాంటల్ ఇట్లా అనమాట. మనకి ఎట్లా కావాలో అటు పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని ఇలా సెట్ చేసుకొని యాజ్ టీజ్గా దీని మీద ఇలా పెట్టేసుకొని దీన్ని పట్టుకొని ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఈ రెక్టాంగిల్ బాక్స్ సెలెక్ట్ చేసి బాటమ్ అనగానే బాటంలో వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు మనకు బాటంలో అయితే ఇవి పైకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అలా అనకుండా ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్గా దీని మీద పెట్టుకుందాం. ఓకే, వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడికి ఇంకా సరిపోలేదు, ఇక్కడ ఎక్కువ అయిపోయింది. దీన్ని అన్గ్రూప్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది ఓకే. ఇప్పుడు దీన్ని షేప్ టూల్ తీసుకొని ఈ రెండు సెలెక్ట్ చేసుకొని, అంటే ఈ పాయింట్స్ ఎలా వచ్చాయి అంటే ఇలా రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నప్పుడు మనం షేప్ టూల్తో డైరెక్ట్గా చేయడానికి రాదనమాట. 4 కార్నర్స్ రౌండ్గా వచ్చేస్తాయి. అప్పుడు ఇక్కడ కన్వర్ట్ టు కర్వ్ అనాలి మనం. కన్వర్ట్ టు కర్వ్ అంటే పాయింట్స్ రూపంలో వచ్చేస్తాయి. అప్పుడు మనం దీంట్లో సెలెక్ట్ చేసుకొని ఇలా జరుపుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే దీన్ని కూడా షేప్ టూల్తో ఈ 2 పాయింట్లు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని లాగేస్తున్నా, అక్కడ దాకా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసి పవర్ క్లిప్ చేయాలి, ఈ లోపలికి పంపించాలి, ఎందుకంటే కింద ఎక్స్ట్రా ప్లేస్ ఉంది కాబట్టి. ఓకే, అరేంజ్ కొంచెం ఎఫెక్ట్స్లో పవర్ క్లిప్ ప్లేస్ ఇన్సైడ్ ఫ్రేమ్ దీన్ని క్లిక్ చేస్తే ఈ యారో మార్క్ అనేది ఏ బాక్స్లోకి పంపించాలి అని చూపిస్తుంది అన్నమాట. దీంట్లో క్లిక్ చేయాలి. దీంట్లో క్లిక్ చేయగానే ఆ బాక్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ రెక్టాంగిల్ బాక్స్లోకి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఫర్ అడ్మిషన్స్ ఓపెన్ అని టైప్ చేసి పెట్టేసేయండి. ఇక్కడ గిట కాంటాక్ట్ నెంబర్ ఇది, ఈ సింబల్ గిట దాంట్లోనే ఉంటుంది, డింగ్విట్స్లో దాంట్లో పెట్టేసేయండి. ఈ స్కూల్ బస్ కూడా మనకు నెట్లో ఉంటుంది. స్కూల్ బస్ PNG అని టైప్ చేస్తే స్కూల్ బస్ వస్తుంది. లేకపోతే ఇలాంటి బస్ JPEGలో ఉన్నప్పుడు ఫోటోషాప్లోకి వెళ్ళి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది అంతా మ్యాటర్ టైప్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇవి ఇలా క్రాస్గా ఎలా వచ్చాయి అంటే రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని దీన్ని కన్వర్ట్ కర్వ్ చేసుకోవాలి. అవసరం లేదు, కన్వర్ట్ కర్వ్ కాదు, మామూలుగా ఇంకొకసారి క్లిక్ చేయాలి దీని మీద. ఓకే, మామూలుగా ఇది సెలెక్ట్ చేసుకున్నా, దీని మీద ఇంకొకసారి క్లిక్ చేయగానే మనకు రొటేషన్ సింబల్స్ వస్తాయి. ఓకే, అప్పుడు ఇక్కడ పట్టుకొని మనకు ఇటు సైడా అటు సైడ్ కావాలో అటు సైడ్ లాగి వదిలేసేయాలి. ఓకే, ఇది గిట ఇక్కడ కింది కావాలంటే కిందికి, పై కావాలంటే పైకి. ఓకే, కంట్రోల్ Z. ఇప్పుడు దీన్నే కొంచెం ముందుకు జరిపి డూప్లికేట్ తీసుకుంటున్నా. ఓకే, ఇంకొక డూప్లికేట్ తీసుకుంటున్నా. దీన్నే షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ డూప్లికేట్ తీసుకున్నా. ఓకే, దీన్ని ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఈ ఫస్ట్ బాక్స్ని కాదు, ఈ బాక్స్ని రెండింటిని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయగానే మనకు ఇది వచ్చేస్తుంది అలాగా. ఓకే, దీన్నే ఇట్లా షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ ఇస్తే
Ctrl+R. ఓకే, సేమ్ డిస్టెన్స్లో వచ్చేస్తాయి అవి మనకు. ఓకే, వీటికి మొత్తం సెలెక్ట్ చేసుకొని కలర్ అప్లై చేస్తున్నా. అన్నిటి సెలెక్ట్ చేసుకొని దీని మీద రైట్ క్లిక్ ఇస్తే డీసెలెక్ట్ అయిపోతుంది, అవుట్లైన్ పోతుంది. ఓకే, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే, క్లిక్ చేసి ఇంకా కొంచెం కావాలంటే జరుపుకోవచ్చు. ఇక్కడ డిస్టెన్స్ సరిపోలేదు అనుకుంటే ఈ షేప్ టూల్ మీద క్లిక్ చేసి కన్వర్ట్ కర్వ్ చేసి ఈ 2 పాయింట్లు సెలెక్ట్ చేసుకొని పట్టుకొని లాగేసి. ఓకే, అన్నీ సెలెక్ట్ చేసుకొని Ctrl+G గ్రూప్ చేసుకొని ఎఫెక్ట్స్ పవర్ క్లిప్ ప్లేస్ ఇన్సైడ్ దీంట్లో క్లిక్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెడ్ దానిపైన ఈ ఎల్లో ఉంది, ఈ ఎల్లో దాని పైకి ఇది రావాలి. అంటే ఈ బాక్స్ లోపల ఉన్నాయి, అవి జరపడానికి రాదు మనకు. ఓకేనా, ఈ బాక్స్ లోపల ఉన్నాయి అవి. సో ఈ బాక్స్ లోపలికి వెళ్ళి జరపాలి, వాటిని జరపాలంటే దీని మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అవ్వవు. క్లిక్ చేసి డ్రాగ్ చేసినా సెలెక్ట్ అవ్వవు, ఎందుకంటే ఈ బాక్స్ లోపలికి వెళ్ళినాయి, లోపలికి పంపించాము కాబట్టి. ఇప్పుడు ఈ బాక్సులు అనేవి ఈ రెక్టాంగిల్ బాక్స్ లోపలికి పంపించాను కాబట్టి సో వీటిని సెలెక్ట్ చేస్తే ఇవి సెలెక్ట్ అవ్వవు, ఎందుకంటే ఈ బాక్స్ లోపల ఉన్నాయి. సో ఈ బాక్స్ లోపలికి వెళ్ళి వాటిని మనం ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే జరుపుకోవాలన్నమాట. బాక్స్ లోపలికి ఎలా వెళ్ళాలి అంటే కంట్రోల్ పట్టుకొని ఈ బాక్స్లో ఎక్కడ క్లిక్ చేసినా సరే లోపలికి వెళ్ళిపోతాం. కంట్రోల్ బటన్ పట్టుకొని ఈ బాక్స్ లోపల క్లిక్ చేయాలి, బయట కాదు, లోపల. ఓకే, లోపలికి వచ్చేసాం. ఓకే, అప్పుడు క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఈ బాక్స్ కిందికి వెళ్ళిపోవాలి. షిఫ్ట్ పట్టుకొని పేజ్ డౌన్ కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, మళ్ళీ బయటికి రావాలి, ఈ బాక్స్ లోపల నుంచి మళ్ళీ బయటికి రావాలి, ఎందుకంటే ఇదంతా అలైన్మెంట్ చేసుకోవాలి కదా, కాబట్టి మళ్ళీ బయటికి రావాలి. బయట ఉన్నప్పుడు లోపల ఉన్నాయి ఏవి పని చేయవు. టెక్స్ట్ సెలెక్ట్ చేద్దామన్నా అంటే టైప్ చేసి పెట్టుకోవచ్చు, కానీ అది లోపల అవుతుంది, బయటికి రాదు. ఈ బయట ఉన్న వాటిని ఏవి మనం జరపనికి రాదనమాట. ఈ బ్లూ కలర్ బాక్స్ ఏదైతే ఉందో దాని లోపల ఈ బ్లూ కలర్ బాక్స్ ఉంటే దీని లోపల ఉన్నట్టు మనం. ఓకే, దీని నుంచి ఇప్పుడు బయటికి రావాలి. బయటికి రావాలంటే కంట్రోల్ పట్టుకొని ఇక్కడ బయట క్లిక్ చేయాలి, లోపల కాదు బయట క్లిక్ చేయాలి. బయట క్లిక్ చేస్తే బయటికి వచ్చేస్తాం ఇలాగా. ఓకే, సెలెక్ట్ చేసి పీ నొక్కగానే సేమ్ పొజిషన్కి ఉండిపోతుంది పీ. ఓకే, దీంట్లో కలర్స్ సెలెక్ట్ చేసుకొని కలర్ అప్లై చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సంథింగ్ డబుల్ క్లిక్ ఇచ్చి హై స్కూల్ వరకు ఓ కలరు, మళ్ళీ ఈ ప్లే గ్రూప్కి ఓ కలరు, సపరేట్ కలర్స్ ఇవ్వాలనుకుంటే వాటి కార్డ్కి సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెటర్ గిట సెలెక్ట్ చేసుకొని కలర్ ఇచ్చుకోవచ్చు ఇట్లా. ఓకే, అన్నిటికీ క్లిక్ చేసి వైట్ కలర్ ఇచ్చేస్తున్నా. ఇంకా ఇప్పుడు ఈ పాప ఫోటో కావాలి. ఈ పాప ఫోటో ఇక్కడ ఎలా ఫిట్ చేయాలి, ఇదంతా కలర్ ఎలా వచ్చేసింది. ఇప్పుడు లోపల ఉన్న RGB ఫైల్ను ఈ పాంప్లెట్ను తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నాం. మనకు మౌస్లో చక్రం ఉంటుంది మధ్యది, దాన్ని మిడిల్ మౌస్ అంటాం. ఓకే, దాన్ని కిందికి పైకి తిప్పితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. సో మనం మౌస్ ఏడ ఉందో ఆ ప్లేస్లో ఈ ప్లేస్లో పెట్టి ఇక్కడ జూమ్ అవ్వాలంటే అవ్వదు. ఈ ప్లేస్లో మౌస్ ఏ ప్లేస్లో అవుతుందో అదే ప్లేస్లో జూమ్ అవుతుంది, అదే ప్లేస్లో జూమ్ అవుట్ అవుతుంది. సో మౌస్ ఏడ పెట్టి జూమ్ చేస్తే అక్కడే జూమ్ అవుతుంది అన్నమాట. ఇది అనేది ప్రాక్టీస్ అయితే మీకు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ ఫోటో కావాలి. ఫోటోషాప్కి వెళ్ళాలి. ఇప్పుడు ఫోటోషాప్కి వెళ్ళి ఫోటో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను.
ఇక్కడ ఉంది. ఈ ఫోటోను పట్టుకొని ఈ ఫోటోషాప్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫోటోషాప్ ఓపెన్ అయిన తర్వాత మధ్యలోకి వచ్చి ఫోటోను అలాగే పట్టుకోవాలి, వదిలేయద్దు. అక్కడ పట్టుకొని వచ్చి ఈ పిఎస్ ఐకాన్ మీద దాని మీదకి మౌస్ తీసుకొచ్చి ఫోటోషాప్ ఓపెన్ అయిన తర్వాత ఇట్లా మధ్యలోకి వచ్చిన తర్వాత అప్పుడు వదిలేయాలి. వదిలేస్తే ఆ ఫోటో అనేది దీంట్లో ఓపెన్ అవుతుంది, మనకు ఫోటోషాప్లో ఓపెన్ అవుతుంది. ఫోటో ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ పాప మాత్రమే కనిపించాలి, ఈ బాబు కనిపించకూడదు. సో మనకి ఫోటోలో అలాగే ఉంది. ఓకే, అప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని ఫోటోను మొత్తం బ్లర్ చేసుకొని ఈ పాప కాడికి కనిపించేటట్టు మాస్క్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని లాక్ తీసుకోవాలి, డబుల్ క్లిక్ ఇస్తే చిన్న పాప వస్తుంది. ఓకే అనగానే ఆ లాక్ అనేది పోతుంది అనమాట. ఓకే, పోయిన తర్వాత దీన్ని డూప్లికేట్ తీసుకోవాలి. కంట్రోల్ పట్టుకొని కీబోర్డ్లో జే నొక్కితే డూప్లికేట్ వస్తుంది. ఓకే, కాపీ లేయర్ అన్నమాట. ఇప్పుడు ఈ పై లేయర్ను మొత్తం బ్లర్ చేయాలి. ఫిల్టర్కి వెళ్ళి బ్లర్కి వెళ్ళి గజన్ బ్లర్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే కంప్లీట్గా చివరికి తీసుకొచ్చేసాను నేను. చివరికి తీసుకొస్తే మొత్తం కంప్లీట్గా బ్లర్ అయిపోతుంది. ఓకే, లోడింగ్ అవుతుంది. ఓకే, బ్లర్ అయిందనమాట, కంప్లీట్గా బ్లర్ అయిపోయింది. ఓకే, సో ఫిల్టర్ అనేది అప్లై అవుతుందన్నమాట. ఓకే, ఈ బ్లర్ ఉన్న ఫోటోని కిందికి తీసుకురావాలి. ఓకే, ఈ లేయర్ మీద పట్టుకొని తీసుకొచ్చి కిందికి వదిలేస్తే బ్లర్ ఉన్న లేయర్ కిందికి వస్తుంది, ఒరిజినల్ లేయర్ పైకి వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తేనే ఇది సెలెక్షన్లో ఉన్నట్టు. బ్లూ కలర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫోటో మాత్రమే సెలెక్షన్లో ఉన్నట్టు, ఆ లేయర్ మాత్రమే రన్నింగ్లో ఉంటుంది అనమాట. నువ్వేం చేసినా ఆ ఫోటో ఇక్కడ ఏదైతే సెలెక్షన్ ఉంటుందో దానికే వర్తిస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ ఫోటోకు వర్తిస్తుంది అన్నమాట, పైన ఉన్న ఫోటోకు వర్తిస్తుంది. సో ఈ బ్లూ కలర్లో ఉన్న సెలెక్షన్ మాత్రమే మనం చూసుకోవాలి, సెలెక్షన్ లేయర్ అని. ఓకే, దీన్ని ఇప్పుడు మాస్క్ చేసుకోవాలి. ఓకే, లేయర్కి వెళ్ళి లేయర్ మాస్క్లో హైడ్ ఆల్ అనాలి. హైడ్ ఆల్ అనగానే మనకు ఈ ఫోటో అనేది కనిపించదు అనమాట, కనిపించకుండా పోతుంది. కింది లేయర్ మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ఉంది, కింద వైట్ ఉంది. పైన వైట్ ఉండాలి, కింద బ్లాక్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనము దీన్ని ఎరేజ్ చేయగలుగుతాం. అప్పుడు మాస్క్ చేసిన తర్వాత దీన్ని ఎరేజ్ చేయాలి కదా, అంటే బీ నొక్కాలి. బ్రష్ మాస్క్ చేయాలంటే బ్రష్ టూల్ తీసుకోవాలి. తీసుకొని ఈ బ్రష్ టూల్ యొక్క సైజు చిన్నగా పెద్దగా అవ్వాలి అంటే కీబోర్డ్లో పీ పక్కన ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఆ రెండు బటన్స్ నొక్కి చెక్ చేసుకోండి, చిన్నగా పెద్దగా అవుతుంది బ్రష్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి దీంట్లో ఫెదర్ ఎక్కువ ఉన్నది చూసి తీసుకోవాలి. ఇది కానీ. ఓకే, ఇప్పుడు నేను ఎంత క్లిక్ చేసి డ్రాగ్ చేసినా అది రాదు, ఎందుకంటే బ్లాక్ పైన ఉంది కాబట్టి. కీబోర్డ్లో ఎక్స్ నొక్కగానే మనకి ఇది చేంజ్ అవుతుంది. వైట్ పైకి వస్తుంది, బ్లాక్ కిందికి వెళ్తుంది. ఓకే, ఇలా ఉండాలి, వైట్ పైన ఉండాలి. అప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేద్దాం. ఇక్కడ ఫ్లో అనేది 85 పెట్టుకుందాం. 85 పెట్టుకోవాలి. క్లిక్ చేసి డ్రాగ్ చేద్దాం. ఓకేనా, మనకు ఏ ప్లేస్ కావాలో ఆ ప్లేస్ వరకు క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవాలి. డిజైనింగ్ రావాలి అంటే, నేర్చుకోవాలి అంటే ఓపిక అనేది 100% కాదు, 1000% ఉండాలి. అలాగైతేనే డిజైనింగ్ వస్తుంది, లేకపోతే రాదు.
ఓపిక అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, డ్రెస్ సైజు చిన్న చేసుకొని ఈ హ్యాండ్ కనిపించాలి కాబట్టి దీని పోకాడికి ఇలా చేస్తున్నా. ఓకే, క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేయాలి. నాకు ఏ ప్లేస్ కావాలో ఆ ప్లేస్ వరకు మాత్రమే క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, ఇక్కడ పెన్ను కూడా కనిపించాలి కాబట్టి బ్రష్ సైజ్ చిన్న చేసుకొని ఆ పెన్ ఎంత వరకు ఉందో ఆ పెన్ మీదే క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా, ఇక్కడకు వస్తుంది. ఓకే, కంట్రోల్ స్పేస్ నొక్కితే మనకు జూమ్ టూల్ వస్తుంది. ఈ ప్లేస్ నేను చూడాలి, క్లిక్ చేసి ఆ ప్లేస్ కాడికి కంట్రోల్ స్పేస్ పట్టుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా. ఓకే, ఇది అనేది కొంచెం బ్లర్ ఉండాలి అనమాట. బి నొక్కి, సో ఇక్కడ పర్ఫెక్ట్గా లేదు. బ్రష్ టూల్ అన్నమాట. బ్రష్ టూల్కి వచ్చి మళ్ళీ ఇక్కడ బ్యాక్కి వెళ్తున్నా, ఎక్స్ నొక్కగానే మళ్ళీ వస్తుంది. ఇది పూడిపోతుంది అనమాట. ఓకే, పూడిపోతుంది ఇలాగా. కంట్రోల్ జెడ్ బ్యాక్ వచ్చేసి బ్రష్ సైజ్ చిన్న చేసుకొని ఇదంతా కనిపించకుండా ఇలా చేస్తున్నా. స్పేస్ పట్టుకొని హ్యాండ్ టూల్ వస్తుంది, మనం అక్కడిక్కడ మూవ్ చేసుకోవచ్చు. బ్రష్ సైజ్ పెద్దగా చేసుకొని ఇదంతా సేమ్ ఒరిజినల్ ఉండకుండా రఫ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఫేస్ పైనకి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ ఎక్స్ నొక్కితే వెయిట్ పైకి వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్స్ నొక్కి బ్రష్ సైజ్ చిన్న చేసుకొని ఇక్కడ నీట్గా చేస్తున్నా. మళ్ళీ స్పేస్ పట్టుకొని మూవ్ చేసుకొని ఇదంతా వచ్చేటట్టు చెక్ చేసుకోవాలి నీట్గా. బ్రష్ సైజ్ ఎంత అడ్జస్ట్మెంట్ చూసుకొని బ్రష్ సైజు యూజ్ చేసుకోవాలి. ఓకేనా, కంట్రోల్ మైనస్ నొక్కిన జూమ్ అవుట్ అవుతుంది. ఓకే, పిక్ టూల్కి వెళ్ళి వీకి వెళ్ళి ఇప్పుడు ఇది అనేది మనకు ఆర్జీబీలో ఉంది. ఈ ఫైల్ అనేది ఆర్జీబీలో ఉంది. ఇమేజ్కి వెళ్ళి మోడ్కి వెళ్ళి సిఎంవైకి చేసుకోవాలి. మర్జ్ అంటే 2 లేయర్లు కలిపి ఒకే లేయర్ కింద అవుతుంది. ఇక్కడ మర్జ్ అంటే డోంట్ మర్జ్, సపరేట్ లేయర్లు ఉండాలి. డోంట్ మర్జ్ అనమాట. ఓకే, సిఎంవైకే కలర్లోకి చేంజ్ అవుతుంది. ఓకే, సిఎంవైకే కలర్లోకి మారిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలి. ఫైల్కి వెళ్ళి సేవ్ యాజ్, పిఎస్డి లేయర్స్. ఓకే, సేవ్. ఓకే, సో సేవ్ అవుతుందన్నమాట అది. ఓకేనా, అది సేమ్ ప్లేస్ ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో దీన్ని కాపీ చేసుకొని కంట్రోల్ సి కాపీ చేసుకొని దీంట్లోకి వచ్చి
కంట్రోల్ వి, కొరల్ డ్రాలోకి వచ్చేసి కంట్రోల్ వి అంటే అది దీంట్లో పేస్ట్ అవుతుంది. ఫైల్ సైజు చాలా పెద్ద ఉంది కాబట్టి స్లోగా వస్తుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మీరు మౌస్ క్లిక్ చేయడం కానీ అలాంటిది చేయొద్దు, ఎందుకంటే కొరల్ డ్రా మొత్తం క్లోజ్ అయిపోతుంది, మీరు చేసిన డిజైన్ కూడా మొత్తం పోతుంది. అది వచ్చేంత వరకు దాన్ని ఏమనొద్దు. ఓకే, ఓపెన్ అయిపోయింది. సో ఫైల్ చాలా పెద్దగా వచ్చేసింది అనమాట. సో దీన్ని లాక్ వేసుకొని ఇక్కడ పర్సంటేజ్ ఒక 20% పెట్టుకుంటున్నాను, అంటే చిన్నగా అయిపోతుంది. ఓకే, దీన్ని షిఫ్ట్ పట్టుకొని ఒక కార్నర్ నుంచి లాగితే పెద్దగా అవుతుంది. ఇది ఈ బాక్స్కి లెఫ్ట్ అలైన్మెంట్ చేస్తున్నా. ఓకే, షిఫ్ట్ పట్టుకొని పేజ్ డౌన్. సో ఎల్లో కలర్ బాక్స్ కింద కూడా పెట్టాలి. దీన్ని ప్లేస్ డూప్లికేట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని బాటం నొక్కగానే కిందికి వస్తుంది. దీన్ని అక్కడ దాకా ఎంతవరకు ఉందో అక్కడి వరకు పెట్టాలి. ఓకే, షిఫ్ట్ పట్టుకొని మెల్లే కొంచెం పైకి తీసుకెళ్ళాలి, వదిలేసి డౌన్ ఏరో లైట్గా కిందికి జరుపుతున్నా. దీన్ని పవర్ క్లిప్ చేసేయాలి లోపలికి. ఎఫెక్ట్స్, పవర్ క్లిప్, ప్లేస్ ఇన్సైడ్. ఓకే, లోపలికి వెళ్ళి ఇది రెడ్ దానిపైన ఉంది కాబట్టి ఈ ఎల్లో మెరూన్ బాక్స్ పైన ఉంది కాబట్టి కిందికి పంపించాలి. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే లోపలికి వెళ్తాం. ఓకే, దీన్ని షిఫ్ట్ పట్టుకొని పేజ్ డౌన్. ఓకే, కంట్రోల్ పట్టుకొని బయట క్లిక్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎల్లో కలర్ ఉంది, ఇక్కడేమో బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయినట్టుంది. దీనికి కూడా లైట్గా క్రీమ్ కలర్ వేస్తున్నా. ఓకే, అంటే ఎల్లో అనేది 20% ఉందన్నమాట. ఓకే, ఇది అప్లై చేస్తున్నా. షిఫ్ట్ పేజ్ డౌన్. షిఫ్ట్ పేజ్ డౌన్ కాదు, ఓకే, షిఫ్ట్ పేజ్ డౌన్ అని ఈ ఫోటోను లోపలికి పవర్ క్లిప్ చేయాలి. ఫస్ట్ దీన్ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయినట్టుంది కాబట్టి ఇక్కడ గిట్ట అలాగే చేయాలి. ఓకే, దీని మీద క్లిక్ చేసి పట్టుకుంటే మనకు ఇవన్నీ ఎఫెక్ట్స్ వస్తాయి. దీంట్లో ట్రాన్స్పరెన్సీకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని వదిలేయాలి. అది అప్లై అవుతుంది దానికి. ఓకేనా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది అనమాట. ఓకే, ఫిక్స్. ఇప్పుడు దీని లోపలికి పంపించాలి, పవర్ క్లిప్ చేసేయాలి. ఎఫెక్ట్స్, పవర్ క్లిప్, ప్లేస్ ఇన్సైడ్. ఓకేనా, ఇప్పుడు ఈ ఫోటో పైన ఉంది కాబట్టి ఈ బాక్స్ లోపలికి వెళ్ళి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసి లోపలికి వెళ్ళి
ఈ ఫోటోను షిఫ్ట్ పట్టుకొని పేజ్ డౌన్ నొక్కాలి. ఈ ఫోటోను సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి ఫైల్ సైజ్ ఎక్కువ ఉంటే ఇలాగే స్లోగా అవుతాయి సిస్టమ్స్. ఓకే, దీన్ని షిఫ్ట్ పట్టుకొని పేజ్ డౌన్, కిందికి వెళ్ళిపోతుంది. ఓకేనా, కంట్రోల్ పట్టుకొని బయట క్లిక్ చేస్తే బయటకు వచ్చేస్తాం మళ్ళీ. ఇది ఇటు జరిగింది కాబట్టి షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో నొక్కితే జరుగుతుంది. కొంచెం ఎక్కువ డిస్టెన్స్లో జరుగుతుంది అది. ఓకేనా, లోగో వచ్చేసిన తర్వాత వాళ్ళు లోగో ఇస్తారు. ఆ లోగో ఇక్కడ పెట్టేసేయాలి. ఈ ట్యాగ్ అనేది నెట్లో తీసుకొని ఇక్కడ పిఎన్జిలో ఉంటుంది, ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఫోన్ నెంబర్ సింబల్ గిట్ట ఉంటుంది, అది గిట్ట పెట్టేసేయాలి. ఇది ఇన్సర్ట్ క్యారెక్టర్స్లో ఫోన్ నెంబర్ సింబల్ ఉంటుంది అన్నమాట. మనకు ఇక్కడ ఫోన్ నెంబర్ ఐకాను. ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ ఐకాన్ తీసుకొచ్చుకొని అక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకే, తర్వాత దీన్ని డిలీట్స్. ఓకే, నేను లోపలికి పంపించేసి మొత్తం సెలెక్ట్ చేసుకొని మధ్యలో పట్టుకొని ప్లస్ సింబల్ మీద తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. ఓకేనా, తర్వాత దీన్ని ఫైల్కి వెళ్ళి సేవ్ యాజ్, ఎక్కడ కావాలో అక్కడ సేవ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన డిజైన్స్ ప్రతి డిజైన్ ప్రాక్టికల్గా చేస్తాను కాబట్టి అవన్నీ ఎప్పటికప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు అవన్నీ చూసి నేర్చుకుంటే కంపల్సరీ 100% జాబ్ గ్యారంటీగా వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.